అసలు డైరెక్ట్‌గా మీరు అడిగి అసలు ఊహించారా కానిస్టేబుల్‌కి ఇంత గౌరవంగా జరుగుతదని? లేదు, నేను ఎప్పుడు ఇలా ఊహించలేదు. అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మా నాన్న కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు మేము కూడా అసలు కానిస్టేబుల్ ఎంత బాగా చేస్తారో మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఇచ్చేస్తారు మా జిల్లాలో మాకు కలెక్టర్తో ఇప్పించేస్తారు, ఏదో చేస్తారు, లేదు పోస్టింగ్ ఇచ్చేస్తారు అనుకున్నాం. కానీ ఇలా ఎంత పెద్ద మీటింగ్ పెట్టి ఎంత పెద్ద సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అంతే గారు వచ్చి మాకు అందరికి ఎంత గ్రాండ్గా చేస్తారని. మోరోవర్ అసలు ఈ నోటిఫికేషన్ ఇప్పుడు కంప్లీట్ అవుతుందా అవుదని చాలా మంది ఏజ్లో అయిపోయి ఇంజురీస్ అయ్యి ఎన్నో కష్టాలు పడి ఇన్ని సంవత్సరాలకి నోటిఫికేషన్ కంప్లీట్ చేశారు. లక్కీగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు చాలా వేగంగా నోటిఫికేషన్ కంప్లీట్ చేసి మా అందరికి పోస్టింగ్లు ఇచ్చారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మేమైతే. హోప్ వదులుకున్నారంట వైసీపీ గవర్నమెంట్లో. ఇంకా అయిపోయింది మా లైఫ్ అని అనుకున్నారు. అంటే కేసులు వచ్చినప్పుడు చాలా వరకు వాళ్ళు పట్టించుకోలేదు అనమాట. అలా దాన్ని వెనకేస్తూనే అలా అవుతుంది అనమాట. కేసులో సరిగ్గా మేము ఎంత ఇచ్చేసినా సరే ఎవరు కేర్ చేసేవారు కాదు. కానీ టీడీపీ వచ్చిన తర్వాత మాత్రం మా విషయంలో కొంచెం వేగంగా రెస్పాండ్ అయ్యి డిఎస్సీ అవగానే మా విషయం పట్టించుకుని వెంటనే కేసులు అవన్నీ అడ్డంకులు తొలగించి ఒకటే చాలా వేగంగా చేశారు. అది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నిజంగా. టీడీపీ ఆయన చెప్పినట్టే చేస్తున్నారు. ఒక్కొక్కటి ఒకటి చేసుకుని వెళ్తున్నారు. అది ఇంకా చెప్పిన దానికన్నా చూస్తుంటేనే మీకు తెలుస్తుంటది. ఇలాంటిది మేము చెప్పడం కానీ జనాలు చూస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది.